విద్యార్థుల్లో నైపుణ్యం పెంచుకోవాలన్న మంత్రి జగన్తో జక్కన్న భేటీ. మహానగరంలోని టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్య శిక్షణను పెంపొందించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయని చెప్పారు. ప్రైవేట్లో ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల కానున్న సమయంలో ఫిర్యాదిగూడలో ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన కేటీఆర్ ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంపొందించుకోవాలని, ఏ ఉద్యోగంలోనైనా రాణించే అవకాశం ఉంటుంది అన్నారు. ఏపీ సీఎం జగన్తో RRR దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సీఎంను కలిసిన రాజమౌళి తన సినిమా ప్రమోషన్ల భాగంగా భేటీ అయినట్టు సమాచారం. ఇక RRR ప్రమోషన్ ఈవెంట్ను ఏపీలో ఘనంగా జరిపేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు తెలంగాణలో బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వడంతో ఏపీలోనూ బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అలాగే రిలీజ్ డేట్కు ముందే అంటే 24న ఏపీలో పెయిడ్ ప్రీమియర్ షోను వేసుకునేందుకు కూడా అనుమతి కోరినట్టు సమాచారం. సినిమా టికెట్ రేటు విషయంలో రాజమౌళి వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే ఒక రేటు, కలవకపోతే మరో రేటు ఉండదన్నారు మంత్రి పేర్ని నాని. 100 కోట్లు దాటిన సినిమాకు దరఖాస్తు చేస్తే టికెట్ రేటు పెంచేందుకు అనుమతి ఉంటుంది అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరారు. తనకు సామాజిక హోదాతో పాటు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన విశాఖ కోసం పదవీ త్యాగం చాలా చిన్నదన్నారు గంటా. తన ఆవేదనను సానుకూలంగా అర్థం చేసుకుని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే పిటిషన్పై విచారణను 8 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను మార్పు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఈ మొదటి విడత పరీక్షలు నిర్వహించనున్నారు. జేఈఈ పరీక్షల తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో సంచరిస్తున్న ఎలుగుబంటిని పట్టుకునేందుకు సర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. రెస్క్యూ టీం, అటవీ శాఖ అధికారులు 4 రోజుల నుంచి గాలిస్తున్నా ఇంకా ఎలుగుబంటి ఆచూకీ లభించలేదు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు రోజురోజుకు భయాందోళన పెరుగుతోంది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అన్న భయంతో వణికిపోతున్నారు. రాత్రిపూట హాస్టల్స్ నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యూనివర్సిటీ కాలేజీలకు ఇవాళ రేపు సెలవు ప్రకటించారు. వైజాగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసిల్మెట్టలోని సవేరా బార్ అండ్ రెస్టారెంట్ అగ్నికి ఆహుతైంది. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే క్రమంలో తారాజువులు ఎగురవేశారు. అవి రెస్టారెంట్ అండ్ బార్పై పడి మంటలు అంటుకున్నాయి. ఇక బార్పైనున్న హట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంలో నాగపడగల కొరత ఏర్పడడంపై చైర్మన్ తారక శ్రీనివాసులు స్పందించారు. ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 4గురికి అనారోగ్యం రావడం, ఒక మిషనరీ డెడ్ అవడంతోనే నాగపడగల సమస్య తలెత్తింది అన్నారు. ఇక ఇంట్లో మరికొంతమంది ఉద్యోగులను తీసుకోవడం అవసరమని చెప్పారు. అలాగే మిషనరీలు కూడా అవసరమని, ఈ విషయాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. సింగరేణి ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మార్చి నెలలోనే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇక ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అని భయాందోళనకు గురవుతున్నారు.